పార్ట్ బి అంటే ఏంటి? 23 రకాల కారణాలతోటి పార్ట్ బిలో పెట్టారు. పార్ట్ బిలో పెట్టడం వల్ల ధరణి బుక్ రాలేదు. వారసత్వంగా భూమి వస్తే ఎట్లా అంటే పట్టా పొందాలి, ఎట్లా పాస్ పుస్తకం పొందాలి? ధరణి చట్టంలో వెసులుబాటే లేదు, అసలు మార్చే అధికారమే లేదు. కొత్తగా రాబోతున్న గ్రామ పాలన అధికారుల పాత్ర ఎట్లా ఉండబోతుంది? భూములకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని అడిగితే ఒక 10 అంశాలు చెప్పారు. పహాని మళ్ళీ రాస్తారా? పహాని వస్తుంది, పహాని రాయరు. భూమి క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ విధానంలో కొత్తగా ఏమైనా మార్పులు తెచ్చారా? ఈ రోజున మీరు తెలంగాణలో వ్యవసాయ భూమి కొనాలనుకుంటే ప్రతి విలేజ్లో ఆ కమతం నెంబర్ కొడితే లొకేషన్ రావాలి. ఈ ప్రక్రియ మీరు చేయబోతున్నాం. దానికి భూభారతి చట్టం రైతుకు నిజమైన చుట్టం కావాలి అంటే ఇంకా ఏం చేయాలి? రైతు రెవెన్యూ కార్యాలయానికి వచ్చే బదులు రెవెన్యూ కార్యాలయం రైతు ముంగిటికి వెళ్ళాలి. ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఇవాళ ప్రత్యేకంగా ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తేవడానికి గల కారణాలు ఏంటి, అసలు భూభారతి చట్టాన్ని ఏ విధంగా తయారు చేశారు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం పైన ఈ చట్టము రూపొందించిన వారిలో కమిటీ సభ్యులుగా ఉన్న భూమి సునీల్ గారు మనతో ఉన్నారు. అంటే ఆయన ఇంటి పేరు ఏంటో తెలియదు కానీ మొత్తం మీద ఆయన భూమి సునీల్ అనేది మాత్రం ఇవాళ, ఎందుకంటే ఈ భూ చట్టాలపైన పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి ఆయన పేరే ఇవాళ భూమి సునీల్గా పేరు మారిపోయింది. ఇలా ఈ చట్టం రూపొందించిన వారిలో ఆయన ఒక సభ్యులుగా ఉన్నారు. ఆయనతో ఈ చట్టాన్ని మొత్తం అవగాహన కల్పించేందుకు ఇవాళ ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. నమస్తే సార్. నమస్తే. ఏంటి అసలు ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టం తీసుకురావడం గల కారణం ఏంటి అసలు? ఇప్పుడు ధరణి అయినా ఇప్పుడు వచ్చిన భూభారతి అయినా అంతకుముందు ఉన్న 1B కానీ కాసరా ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో భూమి యజమానుల రికార్డు, అంటే ఆ ఊళ్ళో ఎవరెవరికి భూమి ఉందని ఒక రికార్డులో రాసి పెడతాం. కాసరా పహాని 1B పాతవి మాన్యువల్గా ఉండేటివి ధరణికి వచ్చినాక కంప్యూటర్ రికార్డ్ అయింది. ఈ స్థానంలోనే కొత్త హక్కుల రికార్డు వస్తుంది. ఎందుకు అంటే ఈ రోజునున్న పరిస్థితుల్లో ఒకప్పుడైతే భూమి ఉంది దున్నుకుంటే చాలు, దానికి ఏ కాగితంతో పని లేదు. కానీ ఈ రోజున మీకు గనక భూమి ఉంటే దాన్ని మీరు అనుభవించాలన్నా, అమ్ముకోవాలన్నా, లేదా గవర్నమెంట్ ఇచ్చే ఏ బెనిఫిట్, రైతు భరోసా కావచ్చు లేదా రైతు బీమా కావచ్చు, ఏ మేలు పొందాలన్నా ఆ భూమి మీది అని చెప్పి ఒక కాగితం మీ దగ్గర ఉండాలి. ఆ భూమి మీది అని గవర్నమెంట్ రికార్డులో రావాలి. అదే హక్కుల రికార్డుల పుస్తకం అంటాం, దాన్ని ROR అంటాం. ఈ ROR 71 నుంచి ఏదైతే చట్టం అమలు జరుగుతుందో దాంట్లో భారీ మార్పులు తీసుకొచ్చి అప్పటి ప్రభుత్వం ధరణి పేరుతో ఒక కొత్త ROR చట్టాన్ని తీసుకొచ్చింది, ఒక కొత్త వెబ్సైట్ని రూపకల్పన చేసింది. ఈ ధరణిలో మీరు చూస్తే కనుక ఎంతమందికి అయితే భూమి ఉందో భూమి ఉన్న వాళ్ళలో 60-70% మందికి రికార్డులో తప్పులు వచ్చినాయి. నాకు భూమి ఉంది, నాకు పాస్ పుస్తకం రాలేదు, నాకు భూమి ఉంది, ధరణి పాస్ పుస్తకం వచ్చింది కానీ తప్పుల తడకగా ఉన్నాయి, పేరు తప్పుపడిందనో లేకపోతే విస్తీర్ణం తప్పుపడిందనో రకరకాల తప్పిదాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తప్పులు సరిచేసే వ్యవస్థ కూడా లేకుండా పోయింది ధరణి చట్టంలో. ఈ నేపథ్యంలో గడిచిన 5 ఏళ్ల కాలంలో 2020లో ధరణి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఎంత లేదన్నా ఓ 25 లక్షల మంది రైతు కుటుంబాలు ధరణి ఇబ్బందుల వల్ల బాధపడుతున్న సందర్భం. ఈరోజు చట్టం మారిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు అని ఒక కంక్లూజన్కి వచ్చి ఏదైతే 2020లో హక్కుల రికార్డు చట్టం కొత్తది వచ్చిందో ధరణి పేరుతోటి ఆ చట్టం మారాలి, ఆ చట్ట స్థానంలో కొత్తది రావాలి అనే నిర్ణయం జరిగిన తర్వాత ఆ మేరకు వచ్చిందే ఈ రోజున భూభారతి చట్టం. ఈ చట్టం చేయడానికి ముందు అంటే ఎలాంటి కసరత్తు జరిగింది? 2020లో వచ్చిన చట్టము 2024లో ప్రభుత్వం అధికారంకి రాగానే ఒక కమిటీ వేసింది. ధరణి కమిటీ పేరుతోటి నేను, పెద్దలు కోదన్ రెడ్డి గారు, ఒక 2 రెవెన్యూ అధికారులు, రేమండ్ పీటర్, మధుసూదన్ అని ఇంకొక 2 రెవెన్యూ అధికారులు, CCLA ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అందులో కన్వీనర్గా ఉన్నాడు. ఈ 5 మంది సభ్యుల గడిన కమిటీ దాదాపుగా 6 నెలల పాటు సమస్య మూలాలకు వెళ్ళే ప్రయత్నం జరిగింది. ఎందుకుంది సమస్య, పరిష్కారానికి ఏం చేయాలి, అన్ని డిపార్ట్మెంట్తో మాట్లాడటము, ప్రజలతో అభిప్రాయాలు తీసుకోవటం చేసిన తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటంటే ఇందులో ప్రధానంగా మనం చట్టం మార్చాలనే నిర్ణయానికి వచ్చినాం. చట్టం మారాలనే నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా చట్టం రూపొందించి ఒక ముసాయిదా, నేను ఆ ముసాయిదాలో కీలకంగా పాల్గొన్నాను. 24 డ్రాఫ్ట్లు రాసాం. అది ప్రజల ముందుకు రావడానికంటే ముందు 24 సార్ల ముసాయిదాల మార్పులు చేసుకుంటూ వచ్చి 24వ కాపీ ప్రజల ముందుకు వచ్చింది.
అసెంబ్లీ ముందుకు పోవటానికంటే ముందే ప్రజల ముందుకు వచ్చింది. ఇది వినూత్నం. ఎప్పుడో 20 ఏళ్ల కింద అట్లా జరిగేది. చట్టం చేసే ప్రక్రియ ఎట్లుండాలి అంటే చట్టం అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజల్లో కూడా ఇన్పుట్ జరగాలి. కానీ గడిచిన 25 ఏళ్ళకి మనం ఏం చూస్తాము, చట్టం అసలు అసెంబ్లీలోనే చర్చ జరగదు. ఐ సావిట్ అని పాస్ అయిపోతుంది తప్ప ఎవరో నలుగురు అధికారులు ప్రజాప్రతినిధులు కూర్చొని రాసుకుంటారు, అసెంబ్లీలో పోతుంది, ఒక రోజులో చట్టం అయిపోతుంది. ఇది అట్లా ఉండకూడదు. ప్రజలకు తీసుకెళ్ళి ప్రజల అభిప్రాయాల మేరకు చేయాలనే ఉద్దేశంతో ఒక నెల రోజుల పాటు ఈ చట్టాన్ని ప్రజల మధ్యలో ఉంచి వారి అభిప్రాయాలు తీసుకొని ఒక మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ తయారు చేశాం. అంటే ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రైతులకు ఈ ఎలాంటి చట్టంలో మనం ఏదైతే పెడుతున్నామో ఈ సెక్షన్స్ బాగానే ఉన్నాయా, ఇంకేమైనా పెట్టాలా, ఇంకే విధంగా సెక్షన్స్ మార్చాలా, వీటన్నిటిని కూడా అభిప్రాయ సేకరణ జరిగింది. చాలామంది ఉత్తరాలు రాశారు, ఈ సెక్షన్ బాగుంది, దీంట్లో ఇది పెడితే బాగుంటుంది, ఈ పలానా సమస్యకు దీంట్లో పరిష్కారం లేదు, మీరు పరిష్కారం సూచించండి అని. వీటి అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ కొత్త ముసాయిదా చేయడం జరిగింది. ఇక మీరు ఇంత మొత్తం ప్రక్రియలో ఎప్పుడు జరగనట్టుగా ముఖ్యమంత్రి గారే దాదాపు 8-9 సమావేశాలు గంటల కొద్ది కూర్చొని సలహాలు సూచనలు ఇవ్వటం. జనరల్గా అధికారానికి రాగానే భూమి అనే అంశాన్ని లాస్ట్లో తీసుకుంటారు. ఎప్పుడో ఇది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా పట్టించుకోరు. అలాంటిది ఆయన అధికారంలో వచ్చిన 3వ రోజునే భూమి మీద సమావేశం. అప్పటి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, రెవెన్యూ మంత్రి కావచ్చు, ఈ కసరత్తు అంతా అయిపోయి అప్పుడు అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో చర్చ అయిన తర్వాత, చట్టమైన తర్వాత చాలా చట్టాలు చట్టం వచ్చినాక రూల్స్ రావడానికి సంవత్సరాల తరబడి టైం పడుతుంది. 1971లో 6వ చట్టం కింద రూల్స్ రావడానికి 18 ఏళ్ళు పట్టింది. ధరణి చట్టం అయితే వచ్చింది 2020లో, కానీ రూల్స్ రాలేదు. నిన్న మొన్నటి దాకా ధరణి చట్టం అమలు ఉన్నంత కాలం కూడా చట్టం ఉంది, రూల్స్ లేకుండా చట్టం అమలు అవుతుంది. ఎట్లా అమలు చేయాలనే రూల్స్ ఏమీ లేదు, వాళ్ళకి గైడ్లైన్స్ ఏమీ లేకుండానే అమలు జరుగుతుంది. కానీ అసెంబ్లీలో ఒక ప్రకటన ప్రభుత్వం ఏం చేసిందంటే, మేము చట్టం చేయటమే కాదు, చట్టం తెచ్చిన 3 నెలల్లోగా రూల్స్ కూడా రూపొందిస్తామని చెప్పి జనవరిలో చట్టం గవర్నర్ గారు ఆమోదం పొందింది. ఏప్రిల్ 14వ తారీఖున రూల్స్ కూడా రూపొంది చట్టము రూల్స్ ఏప్రిల్ 14వ తారీఖున ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అమల్లోకి వచ్చింది.